ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ హ్యాక్ చేయడం, వీటి నుంచి అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కాజేయడం. 10th క్లాస్ నుంచి యాక్చువల్గా ఫోన్ ఎలా హ్యాక్ చేయాలి, అమ్మాయిల యొక్క ప్రైవసీ వీడియోలు ఎలా తీసుకోవాలి, అబ్బాయిలను ఎలా బ్లాక్ మెయిల్ చేయాలి, 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాడు. నాకు అమ్మాయికి కావాలనే ఆశ. పోక్సో అంటే తెలియకుండా ఈ పోక్సో కేసులో ఇరుక్కుంటారు, ఒక 40 రోజులు మినిమం జైల్లో ఉండొస్తారు. ఆశకు అంత ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోస్ కానివచ్చు, ప్రైవేట్ ఫోటోలు అవ్వచ్చు ప్రచారం చేస్తాను, సోషల్ మీడియాలో చేస్తాను, బ్లాక్ మెయిల్ చేసి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కూడా చాలా చూస్తారు. వెరీ ఫేమస్ పర్సన్. జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తి ఆల్రెడీ జైలు వెళ్ళి వచ్చారు. ఫస్ట్ అమ్మాయితో మాటలో దింపుతాడు, రూమ్ కి రమ్మంటాడు, ఇక్కడ స్పై కెమెరా పెడతాడు, శారీరకంగా లొంగ తీసుకొని మొబైల్లో సేవ్ చేసుకుంటాడు. వాడు అడిగినప్పుడు అల్లా దీనికి నేను రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. పైశాచిక ఆనందం. నేను చంపాను, నేను ఆ అమ్మాయిని రేప్ చేశాను అని ఒప్పుకున్నప్పుడు, అక్కడ ఎవిడెన్స్ ప్రాపర్ గా ఉన్నప్పుడు వెంటనే ఎందుకు శిక్షించారు? మరి పోలీసులలో పులులు సింహాలు ఉంటే డెఫినెట్ గా దే విల్ డూ దేర్ వర్క్. ఆ కేసుని దాదాపు 2 to 3 months లో క్లోజ్ చేసి హ్యాంగ్ డైరెక్ట్. ఒక అడ్వకేట్ పని అయ్యాక డబ్బులు తీసుకుంటాడా, పని ముందే? ఒక బెయిల్కి 1000 రూపాయలకు చేస్తారు, అదే 1000 రూపాయల కేసుని 10 లక్షలు 20 లక్షలు కూడా చేస్తారు. చాలా పెద్ద కేసు. సో మీ ఫీజు అట్లీస్ట్ ఒక 5 కోట్లు అనుకోండి. సో అది ఫెయిల్ అయింది, ఏంటి పరిస్థితి? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. హలో, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నిజం విత్ నరేష్ రాయ్. దేశంలో రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతూనే ఉంది. మర్డర్లు, మానభంగాలు, భూకబ్జాలు, సైబర్ నేరగాలు ఇలా 1 కాదు 2 కాదు అనేకం. మరి వీటన్నిటికీ పులి స్టాప్ ఉంటుందా అంటే లేదు. సో వీటన్నిటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో కూర్చున్నారు మన పోడ్కాస్ట్లో. సో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు డాక్టర్ రాజేష్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? యా, సూపర్ సార్. వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. ఎస్, థ్యాంక్ యూ. దేశంలో రోజు రోజుకి మర్డర్లు, మానభంగాలు, భూకబ్జాలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఈ క్రైమ్కి పులి స్టాప్ ఉంటుందా? డెఫినెట్లీ. నేను ఏమంటే, మీరు చిన్న ఉన్నప్పుడు సోషల్ సైన్స్ బుక్ లో చదువుకుంటారు, జనాభా ఎక్కువ, రిసోర్సెస్ తక్కువ, రైట్? ఇప్పుడు మనకు ఇండియాలో పాపులేషన్ పెరిగే కొద్దికి రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, ఆర్టిఫిషియల్ రిసోర్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్ రేషియో కూడా. ఉమెన్ రేషియో తక్కువ అయితే ఉమెన్ మీద మెన్ యొక్క అఘాయిత్యం అనేది ఎక్కువ అయిపోతుంది యాక్చువల్గా. సో ఇలాంటి క్రైమ్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ రిసోర్సెస్. ఇప్పుడు సపోజ్ ₹1 10 మంది పంచుకోవాలంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ లో ఫైనాన్షియల్ క్రైమ్స్ అవుతాయి. అన్నుడు తమ్ముళ్ళ మీద దాడి చేస్తాడు, తమ్ముడు అన్నల మీద దాడి చేస్తాడు. ఈరోజు మోహన్ బాబు కొడుకుపై దాడి చేసినట్టు. ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ, ఫైనాన్షియల్ క్రైమ్, ఫైనాన్షియల్ నుంచే కదా ఈ ఎఫ్ఐఆర్లు కానీ క్రిమినల్స్ కానీ వచ్చేటివి. కమింగ్ టు ఉమెన్, అగెనిస్ట్ ఉమెన్, రేప్ కేసెస్, పోక్సో కేసెస్, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్. ఇప్పుడు ఈజీ మనీ చేయాలి. ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడు కష్టం చేస్తే రోజుకు 800 కూలి, అది కాదు. సైబర్ ఇంట్లో కూర్చొని మీ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా కాజేయాలి, అది కాన్సెప్ట్. సో అది సైబర్ క్రైమ్. అది విత్ ఇన్ ఇండియా జరగవచ్చు, అక్రాస్ ఇండియా జరగవచ్చు, అవుట్ సైడ్ ఇండియా కూడా జరగవచ్చు. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా అవుట్ సైడ్ నైజీరియన్స్ గ్యాంగ్ ఇదంతా ఉంది యాక్చువల్గా. ఆ నైజీరియన్ గ్యాంగ్ ఇండియాలో అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసి ఈ అమౌంట్ మొత్తం ఆ అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేయడం, అదంతా సైబర్ క్రైమ్ యాక్చువల్గా. సో డెఫినెట్ గా క్రైమ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో క్రైమ్ రేట్ కూడా దానికి ఎక్స్పాన్షియల్ గ్రోత్ గా డెఫినెట్ గా పెరుగుతుంది. సొసైటీలో చాలా మందికి కూడా క్రైమ్ అంటే దాని మీద అవేర్నెస్ కూడా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెరిగినా కూడా అసలు క్రైమ్ అనేది ఎటువంటి విషయంలో దాన్ని క్రైమ్ లాగా చూడాలి సార్? నా యొక్క రైట్ వినియోగించుకుంటున్నాము అనేది వరకు అది క్రైమ్ కాదు. నీ యొక్క రైట్ కు భంగం కలిగిస్తున్నావు అంటే అది క్రైమ్. దట్స్ ఇట్. ఓకే. నేను కష్టపడి సంపాదించుకుంటున్నా, అది క్రైమ్ కాదు. నేను నీ కష్టాన్ని దోచుకోవడానికి ట్రై చేస్తున్నా అనేది క్రైమ్. సూపర్. ఘాటుగా సింపుల్. ఇవన్నీ సెక్షన్స్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే, నేను నిజాయితీగా ఉన్న, నిజాయితీ సంపాదించుకుంటున్నా, ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఏ క్రైమ్. నీ ప్రైవసీ ఆ స్పేస్ లోకి వచ్చి నేను దూరి నాకు ఏదో కావాలి, ఆశ ఎక్కువైపోతుంటే క్రైమ్ కూడా డెఫినెట్ గా పెరుగుతుంది. ఆశకు అంత ఉండాలి, ఆత్మ సుఖం ఉండాలి అన్నట్టు. యాక్చువల్ ఎప్పుడైతే ఆశ పెరుగుతుందో దాంతో పాటు
క్రైమ్స్ డిఫరెంట్ ఏరియాలో, ఒక ఫైనాన్షియల్ క్రైమ్ కావచ్చు, ఇప్పుడు నాకు అమ్మాయికి కావాలనే ఆశ ప్రతీకారం, అక్కడ రేప్ కేస్, పోక్సో, ఆ అమౌంట్ లో డబ్బులన్నీ కావాలి, సైబర్ క్రైమ్, అన్న మీద తమ్ముడు పెత్తనం చెలాయించాలి, తమ్ముడు మీద అన్నం పెత్తనం చెలాయించాలి, భార్య మీద భర్త పెత్తనం చెలాయించాలి, భర్త మీద భార్య పెత్తనం చెలాయించాలి అనేది అప్పుడు 490/88 డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ క్రైమ్స్. ఆశ, పెత్తనం, అధికారం. సో ప్రస్తుతం ఎక్కువ క్రైమ్ రేట్ వేటి మీద పెరుగుతున్నాయి? మామూలుగా అయితే ఇప్పుడు ఎక్కువగా ఇండియాలో అయితే డొమెస్టిక్ వైలెన్స్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, క్రైమ్స్ అయితే చాలా పెరిగిపోతున్నాయండి. అంటే గ్రోత్, సివిల్ తగాదాలు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయో, మా వాటా మాకు కావాలని అమ్మాయి అంటది, అబ్బాయి అంటది, కూతురు అంటాడు, కొడుకు అంటాడు. ఇప్పటి వరకు తను ఎంత ఇస్తే అంత. దీని మీద తల్లిదండ్రులు చచ్చిపోయినాక కూతురు సివిల్ దావాలు. ఇంకా మూడోది వచ్చేసి నెక్స్ట్ సైబర్ క్రైమ్. ఎక్కువగా సైబర్ క్రైమ్ నేరాలు 10th క్లాస్ నుంచి, యాక్చువల్గా 10th క్లాస్ నుంచి వాళ్ళ అకౌంట్లో ఎలా ఫోన్ ఎలా హ్యాక్ చేయాలి, ఆ హ్యాక్ లో నుంచి అమ్మాయిల యొక్క ప్రైవసీ వీడియోలు ఎలా తీసుకోవాలి, అబ్బాయిలను ఎలా బ్లాక్ మెయిల్ చేయాలి, 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఫోన్ అనేది ఇండిస్పెన్సిబుల్ థింగ్. 5th క్లాస్ నుంచి ఫోన్ యాక్సెసిబుల్ ఉంటుంది పిల్లలకి. ఆ పిల్లలకి ఏం చేయాలి, ఆ పిల్లలకి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, క్రైమ్ అంటే ఏం తెలియదు. ఆ ఏజ్ లో నీ ఫోన్ 20 ఒకసారి గేమ్ ఆడుకొని ఇస్తారు, దాంట్లో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఇప్పుడు ఆ వయసులో ఏంటి, చిన్న సిలబస్, 11 ఏళ్ల వయసులో బాధ్యతలు ఉండవు, చిన్న సిలబస్ అయిపోయి 2 గంటల్లో రివిజన్ చేసుకుంటారు. మామూలుగా బిజీ షెడ్యూల్ ఉంటే అబ్బాయికి అలాంటి ఆలోచన రావు. కామ్గా అరే వాని ఆటపడిద్దామా, వాని ఏదైనా సీక్రెట్ స్పామ్ పెడదామా, అమ్మాయికి ఏదైనా ట్రాప్ చేద్దామా అనే ఉద్దేశంతో ఈ క్రైమ్స్ అని పెరిగిపోయి అది పోక్సో కేసులకు కూడా వెళ్ళిపోయే ప్రమాదం. అసలు పోక్సో అంటే ఏం తెలియదు. 16 ఏళ్ళ అబ్బాయి, 15 ఏళ్ళ అబ్బాయికి అవతల 9th క్లాస్ 10th క్లాస్ స్టాండర్డ్ అమ్మాయికి ఏదైనా అఘాయిత్యం చేయడానికి పోక్సో ఏంటో తెలియదు. యాక్చువల్గా పోక్సో అని తెలియకుండా ఈ పోక్సో కేసులో ఇరుక్కుంటారు, ఒక 40 రోజులు మినిమం జైల్లో ఉండొస్తారు. నెక్స్ట్ 4ది వచ్చేసి ఉమెన్ మీద కూడా ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఎందుకు, డామినెన్స్. బట్ ఇక్కడ ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల కొన్ని క్రిమినల్స్ గా కొన్ని సెక్షన్స్ అనేది మిస్యూటిలైజ్ చేస్తున్నారు. బట్ ఫైనల్ గా ఎట్ అన్ అప్రాపరియేట్ టైం ఆఫ్టర్ కంప్లీట్ ట్రయల్ the court will has a jurisdiction to decide which is right and which is false. సో జనరల్గా మనుషులు అంటే ఎందుకోసం ఈ క్రిమినల్గా మారి క్రైమ్స్ చేస్తున్నారు? ఆశ, ఆధిపత్యం. నా ఇల్లు కాక పక్కోని ఇల్లు కబ్జా చేయాలా, నా ల్యాండ్ కాక పక్కోని ల్యాండ్ కబ్జా చేయాలా, ఆశ, ఆధిపత్యం మీద క్రిమినల్ అనేది ఎక్కువైపోతుంది. అమ్మాయి మీద నేను పెత్తనం చెలాయించాలా, భర్త మీద భర్తను నేను కంట్రోల్ పెట్టుకోవాలి, భార్యను నేను కంట్రోల్ పెట్టుకోవాలనే భర్త, తల్లిదండ్రుల్ని మాట వినకుండా అది వాళ్ళని కూడా గ్రిప్ లో పెట్టుకోవాలనే ఒక ఆశ, పొలిటికల్ గా ఎదగాలని, ఈ ఏరియాలో ఇక్కడ నేను కౌన్సిలర్ కావాలి, లేకపోతే కార్పొరేటర్ కావాలి, వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలని ఒక ఆశ పెరిగే కొద్దికి డెఫినెట్ గా క్రైమ్ అనేది పెరుగుతుంది. నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఏం జాబ్ లేకపోతే మా ఎంజీఎన్ఆర్ఎస్ తీసుకొని బతుకు, రోజుకు 350 రూపాయలు ఇస్తారు ఎంజీఎన్ఆర్ఎస్ జాబ్ లేనప్పుడు. అంతేగాని దాంట్లో ఎంజీఎన్ఆర్ఎస్ లో కూడా డబ్బులు కాజేయాలి, కూర్చున్న చోట ఫ్రీగా పైసలు ఎట్లా రావాలా, ఇలాంటి ఆలోచన అన్నిటి కూడా క్రైమ్ కి దారి తీస్తాయి. ఎస్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువత సైబర్ క్రైమ్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారని చెప్పేసి మనకు బయట థియేటర్స్లో కూడా చెప్తా ఉంటారు, జాగ్రత్త అని. సోషల్ మీడియా విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ హ్యాక్ చేయడం, వీటి నుంచి అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కాజేయడం, ఇవి మరీ ఎక్కువ అయిపోయింది. సో ఇటువంటి క్రైమ్స్ మీ దాకా వచ్చినప్పుడు సొల్యూషన్ ఎట్లుంటుంది వీటికి? ఇటువంటి క్రైమ్స్ ఆఫ్ చేయాలన్నా కూడా దానికి పుల్ స్టాప్ పడే విధంగా ఎలా చేయాలి? ఇటువంటి అనేది ఏ అడ్వకేట్ దగ్గరికైనా సైబర్ క్రైమ్స్ అనేది చాలా కామన్ అండి ఈ మధ్యలో. దానికి రెస్పెక్టివ్ గా మన డిస్ట్రిక్ట్లలో హైదరాబాద్ సిసిఎస్ ఉంది, రాచకొండ సిసిఎస్ ఉంది, సైబరాబాద్ సిసిఎస్, ఇవన్నీ పోలీస్ స్టేషన్స్ ఎక్స్పెషల్లీ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వన్ ఈస్ ఫేస్బుక్ వింగ్, వాట్సాప్ వింగ్, ఇన్స్టాగ్రామ్ వింగ్ అండ్ అదర్ సోషల్ మీడియా వింగ్స్. వీటన్నిటిని డివైడ్ చేసుకొని సైబర్ క్రైమ్, ఇప్పుడు ఏదైతే అకౌంట్ మామూలుగా ఫిషింగ్ అంటారు, అంటే ఏంటిది, నీ యొక్క సిస్టమ్ ని ఏదో చిన్న లింక్ పంపించి, నీ ఫోన్ అవసరం లేదు, ఆ లింక్ పంపించి దాన్ని యాక్సెస్ చేసి నీ యొక్క ఫోన్ యాక్సెస్ మొత్తం నా చేతిలోకి వస్తుంది. ఫిషింగ్ అంటారు దీన్ని. ఫిషింగ్ అంటే ఏంటిదంటే నీ యొక్క సెల్ ఫోన్ లోకి నేను చొరబడి నీకు కావాల్సిన డేటాని నేను తీసుకోవడము, నీ బదులు నేను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోన్ నీదే, మొత్తం ఆపరేషన్ తో నాది ఉంటుంది యాక్చువల్గా.
సో అలాంటి యాక్టివిటీస్ లో కొన్ని, అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఒక లింక్ పంపిస్తా, నేను ఏమని పంపిస్తా, నీకు ఒక 1 lakh 10 lakh రూపీస్ లాటరీ తగ్గింది, ఓపెన్ చేస్తే నీ అకౌంట్ లో పడిపోతాయి, ఓపెన్ చేస్తే 10 లక్షలు నీ అకౌంట్ లో పడతాయి. అది ఆశ. నువ్వు ఆశతో క్లిక్ చేసి అత్యాశకు పోయినావంటే నువ్వు ఆ క్రైమ్ లో భాగస్వామి అవుతావు. అదే అంటున్నా, క్రైమ్ పెరిగిపోతుంది అంటే ఆశ. నువ్వు కష్టపడే దానికి నిజమైన విలువ కడితే దాని క్రైమ్ కాదు, అది క్రైమ్ అవ్వదు కూడా. నువ్వు ఎప్పుడైతే నీకు 10 లక్షల మెసేజ్ వచ్చింది, నువ్వు టెంప్ట్ అవుతున్నావు, వాడు టెంప్ట్ చేస్తున్నాడు ఆ క్రిమినల్, నువ్వు టెంప్ట్ అవుతున్నావు అంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్టే. అంటే నీకు కూడా ఫ్రీగా సంపాదించాలనే ఒక ఆశ ఉంది, ఆశ వల్ల నువ్వు ఆ క్రైమ్ లో కూడా నువ్వు భాగస్వామి అవుతావు. సో అలాగే చాలా లింక్స్ పంపిస్తారు యూట్యూబ్లలో కానీ, ఫోన్ హ్యాకింగ్స్ లలో కానీ, ఇవన్నీ కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం, ఇవన్నీ కూడా ఒక ఆశకు వచ్చి మాత్రమే ఈ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ కూడా అలాగే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఈవెన్ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఫేస్బుక్ అకౌంట్, ఫేస్బుక్ పేజీ కానివ్వండి, ట్విట్టర్ అకౌంట్, ఒక్కసారి హ్యాక్ చేసినాక తిరిగి మనం తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబర్స్ వాటి మీద డిపెండ్ అయ్యి బ్రతికే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మామూలుగా మీ యూట్యూబ్ ఛానల్ ఒక 10 లక్షల మంది, 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను హ్యాక్ చేస్తాను. అప్పుడు నువ్వు కన్సర్న్ సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా అకౌంట్ పాస్వర్డ్ ని హ్యాక్ చేశారు అంటే, వాళ్ళు కన్సర్న్ ఇండియన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూట్యూబ్ అని ఉంటారు. యూట్యూబ్ కి టోటల్ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అక్కడ మాట్లాడి నీకు లీగల్ గా ఏదైనా పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ చేంజ్ చేసే విధంగా వాళ్ళు కోఆపరేషన్ చేసి నీ అకౌంట్ మళ్ళీ నీకు తిరిగి ఇచ్చే ప్రొవిజన్స్ కూడా యూట్యూబ్ లోనే ఉన్నాయి. అండ్ వితౌట్ పోలీస్ స్టేషన్ అథారిటీ యూట్యూబ్ కూడా గ్రీవెన్స్ పెట్టుకుంటే దే విల్ రిజాల్వ్ యువర్ ఇష్యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో తిరిగి తెచ్చుకోవచ్చు. మాక్సిమం కేసులో నీకు ఒక తెలివి మంచిగా ఉంది అంటే, ఒక పద్ధతి ప్రకారం అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, సో ముఖ్యంగా ఇప్పుడు సైబర్ నేరగాలంట బ్లాక్ మెయిలింగ్ కేసెస్ అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోస్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఫోటోలు అవ్వచ్చు, ఇది నేను ప్రచారం చేస్తాను, సోషల్ మీడియాలో చేస్తానని బ్లాక్మెయిల్ చేసి అటువంటి కేసులు మనం ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కూడా చాలా చూస్తున్నాం. అవును. సో అటువంటి బ్లాక్మెయిల్ కేసులు కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తాయి కాబట్టి, సో వీటిని ఎలా చూస్తారు? ఇప్పుడు బ్లాక్మెయిల్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా నాకు తెలిసి ఒక కేసు ఉంది, వన్ ఆఫ్ ద కేసు, పేరు అనవసరము. ఓ పర్సన్ ఉన్నాడు, ఒక అబ్బాయి, ఫస్ట్ అమ్మాయితో మాటలో దింపుతాడు, మాటలో దించినాక రూమ్ కి రమ్మంటాడు, రూమ్ లో ఎక్కడో స్పై కెమెరా పెడతాడు, శారీరకంగా లొంగ తీసుకొని ఆ వీడియోను అతను మొబైల్లో సేవ్ చేసుకుంటాడు. అప్పుడు అమ్మాయికి ఏం చేస్తాడు తెలివిగా, అరే మొబైల్లో కెమెరా ఆన్ అయింది, మన రికార్డ్ అయింది అంటే, ఇప్పుడు చెప్పాడు, రూమ్ లో ఉన్నప్పుడు చెప్పడు, ఇంటికి వెళ్ళిపోయినాక ఈ పిక్ ఇలా రికార్డ్ అయింది అంటే అమ్మాయి భయం స్టార్ట్ అవుతుంది. అరే వీంతో ఏదో ఒక రోజు శారీరకంగా అయింది, ఇంకా మళ్ళీ లేకపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడతా అని వాడు అడిగినప్పుడల్లా దీనికి బయట చెప్పుకోలేదు, పేరెంట్స్ చెప్పుకోలేదు ఈ విషయం, అలా చేస్తూనే అట్లా దాదాపు ఒక 100 అమ్మాయిలది ఉంది. యాక్చువల్ గా వెరీ ఫేమస్ పర్సన్, మేము కేసు డీల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జైలు వెళ్ళి వచ్చారు కొన్ని డ్రగ్స్ విషయంలో కూడా ఆ పర్సన్ యాక్చువల్ గా. సో ఆ పర్సన్ వచ్చేసి ఇలా చేయడం అంటే బ్లాక్మెయిల్, ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్మెయిలింగ్ అనమాట. సో వాళ్ళ అవతల వాళ్ళ పర్సన్స్ ఆస్ట్రేలియా, ఇప్పుడు ఆయన ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా, సింగపూర్ ఇక్కడ కూడా ఉన్నారు యాక్చువల్గా. సో బ్లాక్మెయిలింగ్ వ్యవహారం అనేది క్లాస్ 5 నుంచి కూడా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి యాక్చువల్. సో ఇది అనేది డెఫినెట్ గా ఇలా ఎవరైనా ఉమెన్ కానీ మెన్ కానీ విక్టిమ్ అవుతే, మీరు కన్సర్న్ సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీద ఎఫ్ఐఆర్లు అవుతాయి, అవతల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతాయి, వాళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేసి ఆ డేటాను మొత్తం రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది. సో నాకు తెలిసి ఒక అడ్వకేట్ వారిని సైకాలజికల్ గా కూడా మీరు చూస్తారు, ఒక క్రిమినల్ని. సో ఎందుకు ఈ బ్లాక్మెయిల్ కేసెస్, ఎవరైతే బ్లాక్మెయిల్ చేసి ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్న వ్యక్తి ఏంటి, ఆయన మైండ్ అంటే అటువంటి క్రైమ్ ఎందుకు చేయాలనుకుంటాడో, ఎటువంటి వ్యక్తులు చేస్తారని? పైశాచిక ఆనందం, అదే అంటున్నా, పైశాచిక ఆనందం. అదొక ఆనందం మనకు ఒక కష్టపడి సంపాదించుకుంటే, 1 లక్ష రూపాయలు నెలకు సంపాదించుకుని ఒక ఆనందం కాదు, అమ్మాయి మీద పెత్తనం చెలాయించాలి, నేను రావాలి పొమ్మన్నప్పుడు పోవాలి, అదొక పైశాచిక ఆనందము. సో దాని వల్ల ఆనందానికి వాడు అలవాటు పడి ఆమెతో డ్రగ్స్ కి అలవాటు చేయించి, సిగరెట్ కి అలవాటు చేయించి, డిఫరెంట్ బ్లాక్మెయిల్, ఇంకా ఆమెను ఎటు పనికి రాకుండా చేస్తారు లాస్ట్ అమ్మాయిని. ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, అంటే భర్త ఉన్నాక కూడా
పరాయి వ్యక్తితోటి అఫైర్ పెట్టుకొని వాడితోటి శారీరకంగా అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాస్త కొంచెం చనువుగా వాడు తీసుకొని మీరు అన్నట్టుగా మళ్ళీ రికార్డ్స్ చేసుకొని వీడియోలు ఫోటోలు చేసుకొని ఇంకా ఆమెకు రావడం కుదరకపోతే ఇప్పుడు నువ్వు రాకపోతే నేను మీడియాలో పెట్టేస్తా, రాకపోతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తా అంటే ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎస్, వై దే ఆర్ డూయింగ్. ఆల్రెడీ ఒక పెండ్లం ఉంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నాడు. సరే ఒక అమ్మాయి వచ్చిందేమో, ఎంజాయ్ చేసి అయిపోయింది, అయినా కూడా మళ్ళీ ఆ అమ్మాయిని ఇలా శారీరకంగా టార్చర్ పెట్టడం ఏంటని. అదే ఇంకొకటి చెప్తాను, పైశాచిక ఆనందం ఒకటి, ఇంకొకటి మళ్ళా ఇప్పుడు పైశాచిక ఆనందమే కాకుండా ఇప్పుడు శారీరకంగా ఒక ఆల్రెడీ వివాహిత స్త్రీ వివాహిత అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకున్న రిలేషన్ దెబ్బతీయాలనే ఒక రెండో ఆలోచన, మూడోది వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతీయాలి, బ్లాక్ మెయిల్ చేయి, నాకు 10 లక్షలు ఇచ్చి వీడియోని డిలీట్ చేస్తా, వాడు ఒకవేళ 3-4 లక్షలు సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ నెలకి, దాన్ని రిమూవ్ చేసి ఆ అకౌంట్ ద్వారా వీనికి అమౌంట్ రావాలనే ఉద్దేశంతో అలా చేస్తూ కొన్ని ఉంటాయి రీజన్స్. అది ఈజీ మనీకి అలవాటు ఇలా బ్లాక్మెయిల్ చేస్తారు. వీళ్ళకి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి సార్ బయటికి రాకుండా మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలంటే వీళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి? డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఒక ఉమెన్ ని కించబడితే మాత్రం పాత సెక్షన్స్ లో 354D అనేది కంపల్సరీ ఉంది యాక్చువల్గా. సో సైబర్ క్రైమ్ సెక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా ఒకవేళ సైబర్ క్రైమ్ లిమిట్ ఉంటుంది, ఎంత డబ్బును కాజేసినాం అనే ఉద్దేశంతో. ఒకవేళ 10 lakhs అబో 20 lakhs అబో ఉంది అంటే డెఫినెట్ గా సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ యాక్ట్ అని ఉంటుంది ఒకటి కొత్తది. సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ యాక్ట్ పడితే వాడు ఎంత వరకు సంపాదించిండు, వాడి ఇన్కమ్ ట్యాక్స్ 18 years అబో తర్వాత ఎంత డబ్బు సంపాదించినో అది మొత్తం కూడా సీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది యాక్చువల్గా. సైబర్ క్రైమ్ లో ఈ మధ్యన ఈ రీసెంట్ గా సైబర్ ఛానల్ ద్వారా డ్రగ్స్ నమ్ముతున్నారు, గాంజాయి నమ్ముతున్నారు. ఇవన్నిటిని కూడా పోలీసు వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. కొన్ని సెక్షన్ల ద్వారా ఈ డ్రగ్స్ గాంజాయి మీరు ఆన్లైన్ లో అమ్ముతే మీ యొక్క ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని పోలీసు వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు కూడా. యాక్చువల్ మన హైదరాబాద్ లో చాలా వరకు జరిగాయి కూడా. ఓకే, అండ్ కమింగ్ టు ఓయో రూమ్స్. ఓకే, ఒక కపుల్ ఓయో రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని పోయిన కపుల్ అదే రోజు ఒకవేళ రైడ్ జరిగి దొరికితే సో ఇజ్ ఇట్ క్రైమ్, లేదా వాళ్ళు సేఫ్ అయి బయటికి రావచ్చా? అది ఓయో రూమ్కి వెళ్ళిన అమ్మాయి అబ్బాయి మీద ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు కన్సర్న్ గా పరస్పరంగా వెళ్ళారా లేకపోతే బలవంతంగా వెళ్ళారని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లివింగ్ రిలేషన్ అనేది లీగలే, అడల్టరీ కూడా లీగలే. అమ్మాయి అబ్బాయి కలుస్తున్నంత మాత్రాన తప్పు జరుగుతుంది అని మనం నిర్ధారణ చేయలేము యాక్చువల్గా. కానీ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి బలవంతంగా ఓయో రూమ్లకు 4 గోడల మధ్యలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రము డెఫినెట్ గా అది క్రైమ్ కిందికి వస్తుంది. ఇష్టపడి తీసుకెళ్ళిన అమ్మాయి ఇష్టంతో అయితే మళ్ళీ క్రైమ్ కాదు. మళ్ళీ అక్కడ 4 రూమ్లకు వెళ్ళి వచ్చి నన్ను ఇబ్బందిగా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు ఆ 4 రూమ్లలో అని అమ్మాయి బయటకు వచ్చి పోలీస్ దగ్గర రికార్డ్ స్టేట్మెంట్ చేస్తే అది మళ్ళీ క్రైమ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అలా ఏదైతే కపుల్ ఒక ఓయో రూమ్లకు పోయి వాళ్ళు ఏదో ఎంజాయ్ చేద్దామా ఇంకా వేరే ఎక్సెట్రా అనుకొని పోయిన రోజే అదే దాంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ పోతే అదే ఓయో రూమ్కి వచ్చి మిగతా వాళ్ళు దొరకడము, మళ్ళీ అదే పక్క రూమ్లో వీళ్ళు దొరకడము, ఇదంతా ఒక్కసారిగా ఏంటంటే తప్పు చేయని వాళ్ళని కూడా కపుల్స్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అంటే చేయని తప్పు కూడా శిక్ష పడిన వాళ్ళు కూడా. ఏం లేదు, చేయని తప్పుకి ఏం శిక్ష పడదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఇల్లీగల్ గా పెట్టినారంటే మీకు రిమాండ్ చేసేటప్పుడు జడ్జి గారికి మీరు ప్రొడ్యూస్ చేస్తారు. యాక్చువల్గా జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి మా స్వతः ఇష్టంతో మేము వెళ్ళామంటే జడ్జి గారు ఆ రిమాండ్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే ఈ ఓయో రూమ్ లో వచ్చినాక మాత్రము కాజ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ రేప్ ఎక్స్పెషల్లీ 376 రిలేషన్స్ లో ఉండి ఈ రేప్ కేసులు పెడతారు కదా, ఓయోలో దాదాపు అబోవ్ 50% కాజ్ ఆఫ్ యాక్షన్స్ రేప్ సంబంధించిన కేసులో ఓయోలోనే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఓకే, మొన్న బాయ్ ఫ్రెండ్ ఎక్స్ వైఫ్ ను ఓయోకి తీసుకెళ్లారు, శారీరకంగా కలిశారు, ఒక్కసారి కాదు 4-5 సార్లు. సో ఈ ఓయో రూమ్ లో కూడా ఆలోచించాలి యాక్చువల్ గా ఎవరెవరికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు, అక్కడ ఏంటి పర్పస్ ఏంటి అనేది కూడా రికార్డ్ చేయాల్సిన ఆవశ్యకత అవకాశం ఎంతో ఉంది యాక్చువల్లీ. ఓకే, అండ్ ఇంకోటి ఇలా మీరు అన్నట్టు ఒక అమ్మాయిని పిలిచి ఒక 10 మంది అబ్బాయిలు కలిసి ఆమెని శారీరకంగా వాడుకోవడం సెక్షువల్గా, ఇవన్నీ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి కేసెస్ నిజంగా మరి ఆ 10 members ఏదైతే బ్యాచ్ ఉంటుందో వారికి నిజంగా మళ్ళీ అంటే చేయకుండా
వేసేటువంటి శిక్షలు కానివ్వండి, సెక్షన్స్ కానీ ఉండవా? మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. లేదండి, ఏమనంటే పాత సెక్షన్ ప్రకారం 376 మల్టిపుల్ రేప్ కేసులు ఉంటారు యాక్చువల్గా. సో ఈ మల్టిపుల్ రేప్ కేసులు ఉన్నప్పుడు మినిమం 7 years పనిషబుల్ అఫెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 20 years వరకు పనిషబుల్ అఫెన్సెస్ ఉన్నాయి యాక్చువల్గా. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు వాడు 20 years ఉన్నాక డెఫినెట్గా అనుకున్న వాడు మ్యాక్సిమం 99% వాడు మళ్ళీ పునర్జీవానికి వస్తాడు. అలాంటి క్రైమ్స్ అయితే చేయరు. గ్యాంగ్ రేప్ సెక్షన్స్ లో మామూలుగా ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్ జరిగితే మామూలుగా 376 పెట్టే బదులు నన్ను అడిగితే సజ్జనార్ విషయంలో అదే ఇన్సిడెంట్ మరి ప్రతి ఒక్క గ్యాంగ్ రేప్ లో జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం అయినప్పుడు 45 మళ్ళీ ఏ విధంగా బతికి బయటకు వస్తారు? యాక్చువల్గా అమ్మాయిని రేప్ చేసి కాకుండా మళ్ళీ అత్యాచారం చేసి చంపడం కూడా జరిగింది యాక్చువల్గా. సో దీంట్లో 100% వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ గ్యాంగ్ రేప్స్ కానీ ఇవన్నీ కూడా జరిగితే వాళ్ళను లా ప్రకారం కాకుండా కూడా దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒకవేళ ఈ మామూలుగా పోలీసులలో పులుడు సింహాలు ఉంటే డెఫినెట్గా దే విల్ డూ దేర్ వర్క్. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు దిశ సంఘటన దేశాన్ని కదిలించింది. ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, దిశ చట్టం. సజ్జనార్ గారు చేసినటువంటి ఒక మంచి పని, లేకుంటే నిజంగా ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల వచ్చినటువంటి ఒక మంచి చట్టమా అని. కానీ ఇలా గ్యాంగ్ రేప్స్ జరిగినప్పుడు సో మీరు అన్నట్టుగా ఎందుకు అమలు చేయట్లేదు? వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి మేపుడు, కోట్ల చుట్టూ తిప్పుడు, ఎందుకు సార్ ఇదంతా? వెంటనే ఎందుకు శిక్షించట్లేదు? అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒక ప్రొసీజర్ ఉందండి. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి 60 to 90 days లోపల. దాని తర్వాత మళ్ళీ ఛార్జ్షీట్ అవ్వాలి. ఛార్జ్షీట్ తర్వాత మళ్ళీ కోర్టుకి ఎక్కాలి కేసు. ఆ కేసు కోర్టుకి వెళ్ళాక మళ్ళీ సమన్స్ ఇష్యూ కావాలి. సమన్స్ తర్వాత మళ్ళీ అపియరెన్స్ ఉంటుంది. అపియరెన్స్ తర్వాత కాంప్రమైజేషన్ ఉంటుంది. ఆ కాంప్రమైజేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రయల్ ఉంటుంది. ట్రయల్లో కూడా చీఫ్ అఫిడవిట్ ఉంటుంది, చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్, మళ్ళీ మీకు ఎగ్జామినేషన్ వచ్చకపోతే రీ ఎగ్జామినేషన్, దెన్ ఆర్గ్యుమెంట్స్, దెన్ జడ్జిమెంట్. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక క్రిమినల్ కేసులో మినిమం 2 to 3 years పడుతుంది. అంటిల్ అన్లెస్ ఇట్స్ ఫాస్ట్ ట్రాక్ కేసు. ఒక క్రిమినల్ నేను చంపాను, నేను ఆ అమ్మాయిని రేప్ చేశాను అని ఒప్పుకున్నప్పుడు, అక్కడ ఎవిడెన్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు వెంటనే ఎందుకు శిక్షించారు? మరి ఎందుకంటున్నా మన సిస్టంలో ఉన్న ట్రయల్ ఒక ప్రొసీజర్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన మనం ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఆ ఫాలో అయినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్ ఇప్పుడు సింగపూర్లో డ్రగ్స్తో పట్టుబడ్డారండి ఎన్డీపీఎస్లో. మన దగ్గర ఇదే ఎన్డీపీఎస్ యాక్ట్ డ్రగ్స్ కేసు ఒక 10 years పడుతుంది, మినిమం 5 years పడుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్లో కేజీ గాంజాయా లేకపోతే కేజీ ఆల్ఫా జ్వరమా ఇవన్నీ కూడా 5 years పడుతుంది. అదే సింగపూర్లో దెర్ ఇస్ నో మెథడాలజీ ఫర్ ట్రయల్. డైరెక్ట్గా ఆ కేసుని దాదాపు 2 to 3 months క్లోజ్ చేసి హ్యాంగ్ డైరెక్ట్. డ్రగ్స్తో దొరికిండు అంటే డైరెక్ట్ హ్యాంగ్. దెర్ ఇస్ నో ఆప్షన్. బట్ మన ఇండియాలో ఒక 5 years వరకు డ్రగ్స్ అమ్మి జైలుకు వేసినాడు, మళ్ళీ ట్రయల్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ట్రయల్ ఇంకొక డ్రగ్స్ ప్యాకెట్ అమ్మి కథలు కూడా మన దగ్గర ఉన్నాయి. అట్లాంటిది మేము సింగపూర్లో కేసు మేము హ్యాండిల్ చేస్తాం కదా. మేము యాక్చువల్గా అతను హ్యాంగ్ అయ్యారు, హ్యాంగ్ నుంచి మేము కాపాడలేకపోయాము. ఒకరినైతే ఒక 30 years వరకు మనము ఒక పనిషబుల్ అఫెన్స్ వరకు లాక్కొని రావడం అయితే జరిగింది. ఈ మధ్యకాలంలో డ్రగ్స్, గాంజా చాలా అంటే మైనర్సే, యూతే దానికి బాగా అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సో డ్రగ్స్, గాంజా విషయానికి వస్తే ఎగ్జాంపుల్, ఒక 2 స్నేహితులు ఒక ప్లేస్లో, ఒక స్నేహితుడికి గాంజా అలవాటు ఉంది, ఒక స్నేహితుడికి అలవాటు లేదు. సో ఒక అతను గాంజా డ్రగ్స్ కొడుతున్నాడు. అనుకోకుండా ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెళ్ళింది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అంటే గాంజా కొడుతున్న పర్సన్ అరెస్ట్ చేశారు, పక్కన ఆయనతో పాటు కూర్చున్న పర్సన్ కూడా అరెస్ట్ చేశారు. కట్ చేస్తే ఆ వ్యక్తికి కొద్ది రోజుల్లో యూఎస్కో ఏదో ఆస్ట్రేలియా వెళ్ళాలి, వీసా వస్తుంది, వెళ్ళాలి. ఈలోపు అరెస్ట్ అయ్యాడు, కేసు ఫైల్ అయింది. ఈలోపు ఆయనకు వెరిఫికేషన్ కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు, కేసు ఫైల్ అయింది. సో ఆయన జాబ్ పోయింది, వీసా రాలేదు, ఇదంతా. అంటే గాంజా డ్రగ్స్ విషయానికి వస్తే ఇక్కడ అంటే పోలీస్ వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేశారో తీసుకున్న వ్యక్తిని అంటే తప్పు చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, ఇక్కడ తప్పు చేయని వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. ఆయన అనుభవిస్తున్నాడు, ఈయన అనుభవిస్తున్నాడు. రిమాండ్ అని చెప్పేసి 15 రోజులు 20 రోజులు రిమాండ్లో పెట్టారు.
ఆబ్వియస్లీ కేసు ఫైల్ అయిపోద్ది. దానివల్ల ఇక్కడ చూడండి, చేసినవాడు చేయనివాడు జాబ్ కోల్పోయాడు, వీసా కూడా రాకుండా అయింది. సో దీన్ని మరి వెంటనే దాన్ని పోలీస్ వాళ్ళు నిర్ధారణ చేసి ఆ ఇంట్రాగేషన్ కానీ పరీక్షలు కానీ వెంటనే ఎందుకు నిర్వర్తించట్లేదు, ఎందుకు నిర్వహించట్లేదు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు దీన్ని. మొత్తం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము ఎవరైనా కమర్షియల్గా యూటిలైజ్ చేస్తూ మీరు వేరే వాళ్ళకి అమ్ముతున్నా, ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం గాంజా కానీ ఆల్ఫాజోరం కానీ ఎండిఎంఎస్ కానీ డ్రగ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నా మీరు శిక్షార్హులు. దీనివల్ల ఏంటంటే ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసెస్. ఫస్ట్ రిమాండ్, దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ బెయిల్, మినిమం స్టేషన్ బెయిల్ ఆప్షన్ అయితే ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెషల్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ పై ఉక్కుపాదం అయితే మోపడం జరిగింది. ప్రతి ఒక్క కేసుకి కూడా మినిమం 2 to 3 months జైల్, ఆల్మోస్ట్ ఆల్ A1 to A4 A3 ఇవన్నీ కూడా మినిమం 1.5 45 days అయితే మినిమం కంపల్సరీ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లల నుంచి డ్రగ్స్ అనేది అలవాటు ఎక్కువగా వెళ్తుంది. దీనికి మనము 5th class నుంచి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడము, అవేర్నెస్ అని ఇవ్వడము, పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడము, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యాక్చువల్గా. అంటే ఒక పిల్లోడు డ్రగ్స్ యూస్ చేస్తుంటే ఆయన యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, జనరల్గా మారిపోతుంది. అంటే ఏంటిది, కొంచెం సైకియాట్రిక్గా కూడా వెళ్ళిపోతాడు పిల్లోడు. అంటే ఏంటిది, డ్రగ్స్ అంటే కావాలి కావాలి కావాలి, అది చెప్పరా, తెలియని ఆనందం, తెలియని అదేంటిది కోరిక, డ్రగ్స్తో ఆ అనుభూతి ముందు వెళ్ళాలి అనే ఉద్దేశంతో. మామూలుగా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూస్తున్నాం, గాంజాయి బిస్కెట్స్, గాంజాయి చాక్లెట్స్ అన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ చిన్నపిల్లలకి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీని వీళ్ళు దోచుకోవడానికి, అంటే జస్ట్ ఇంకా వాడు ఏం లే, నేను చెప్తుంటే నాకు చిన్న ఉన్నప్పుడు బోర్బన్ చాక్లెట్స్ అంటే పిచ్చి. అంటే ఏంటిది, ఏ ఇంట్లో ఒక 10 rupees ఇంట్లో పేరెంట్స్ ఇస్తే బోర్బన్. సో పిల్లోడు కూడా ఆ చాక్లెట్స్ కానీ దానికి అడిక్ట్ అయిపోవడము జరుగుతుంది యాక్చువల్గా. ఇవన్నిటి కూడా ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ జరగకుండా చిన్నపిల్లల దగ్గర ఉంటే కూడా లీగల్గా పనిషబుల్ కాబట్టి వాళ్ళందరూ జువెనైల్ కిందకి వస్తారు. వాళ్ళు జైళ్లలో కొంచెం కంఫర్టబుల్గా తక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది జువెనైల్ కోర్ట్స్ జ్యుడిక్షన్ ప్రకారం. కానీ మామూలుగా అబో 18 years అబో దొరికితే మాత్రము 100% కన్జ్యూమ్ చేస్తున్న, ట్రాన్స్పోర్ట్ చేసిన, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసినా మాత్రం వాళ్ళు మాత్రం శిక్షార్హులు. వాళ్ళకి ఫస్ట్ బెయిల్ అయితే మ్యాక్సిమం రాదండి. సెకండ్ బెయిల్ వీ షుడ్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ యాక్చువల్గా. ఒకవేళ అక్కడ కూడా రాకుంటే హైకోర్టులోకి వెళ్ళి కూడా మనము ఒక విత్ షూరిటీ, విత్ బెయిల్ విత్ కండిషన్స్ అంటాం కదా, 50,000 షూరిటీయా, ₹1,00,000 షూరిటీయా, దాని మీద తీసుకురావచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎంతకు మించైనా ట్రయల్లో ఒకవేళ ప్రూవ్ అయితే మినిమం 5 సంవత్సరాలు జైలు శిక్ష అయితే తప్పదు. 5 నుంచి 7 సంవత్సరాలు, మినిమం 7 years, అండ్ బిలో 7 years కూడా డిపెండ్స్ అపాన్ జడ్జి జ్యూరిడిక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో డ్రగ్స్ గాంజా కేసులు దొరికిపోతే మీరు అన్నట్టు కన్జ్యూమ్ చేసినా అమ్మినా కూడా నాన్ బెయిలబుల్ అంటారు కదా, అసలు బెయిలే రాదని చెప్పి. ఎస్, అదే అంటుంది, బెయిల్ రాదు. నాన్ బెయిలబుల్ అంటే రిమాండ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంటే మాత్రం బెయిల్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ లాస్ట్ మూమెంట్లో ఉంటే బెయిల్ వస్తుంది. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసెసే. కొన్ని చూడండి, సుప్రీంకోర్టు వాళ్ళకి వెళ్ళినాయి బెయిల్ కేసెస్, రిజెక్ట్ చేశాయి. కన్సర్న్ హైకోర్ట్స్ కూడా రిజెక్ట్ చేసినప్పుడు దెర్ ఇస్ నో ఆప్షన్, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు డ్రగ్స్ మనం అనుకున్న దానికంటే లిమిటేషన్ దాటి కొడుతున్నప్పుడు ఆయనకు బెయిల్ ఎట్లా ఇస్తారు మళ్ళీ? అంటే ఇప్పుడు ఇంకా ప్రూవ్ కాలే కదా, ప్రూవ్ అయినాక కూడా, ప్రూవ్ అయినాక 100% హీ హాస్ టు ఫేస్ జైల్. దెర్ ఇస్ నో ఆప్షన్. ట్రయల్లో నువ్వు తీసుకున్నావు కానీ ప్లస్ కమర్షియల్గా ట్రాన్సాక్షన్ ప్రూవ్ అయితే 100% యూ హ్యావ్ టు ఫేస్ జైల్. దెర్ ఇస్ నో ఆప్షన్. సో నువ్వు 1 kilo గాంజా మీద దొరికిపోయినా అంతే తప్పకుండా. నువ్వు చెంచల్గూడ, చెల్లపల్లి, 4 బెయిలబుల్, ఇంకా బెయిల్ రాదు, ఆప్షన్ లేదా? నువ్వు ఒకసారి ట్రయల్ కంప్లీట్ అయిపోతే కంపల్సరీ యూ హ్యావ్ టు ఫేస్ ఎ పనిష్మెంట్. నువ్వు అక్విటల్ అయితే నీకు సంబంధం లేని ప్రూవ్ చేసుకుంటే మాత్రం ప్రూవ్, ఇప్పుడు డెఫినెట్ గా అమ్మిండు అని ప్రూవ్ అయితే జైలు తప్పించి వేరే ఆప్షన్ లేదు. ఇంకా బయటికి రాని ఛాన్స్ లేదు. చాలా మంది ఉన్నారు అట్లా. ఓకే, కానీ ట్రయల్ మాత్రమే 3 to 6 years జరిగే అవకాశం ఉంటుంది. ప్రూవ్ అయితే మాత్రం 100% జైలు అంతే. ఓకే, అండ్ కమింగ్ టు పోక్సో, చాలామందికి ఈ పోక్సో కేసులో చాలామంది ఈ మధ్యకాలంలో ఇరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మొన్న జానీ మాస్టర్ కేసు. కానీ అక్కడ ఇదంతా వాంటెడ్గా చేసినట్టు కూడా జనరల్గా కొంత అనిపించింది.
బట్ చాలా మందికి అంటే ఈ యూత్కి తెలియదు పోక్సో గురించి. ఈ కేసులో ఇరిక్కిపోయి నిజంగా బెయిల్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పోక్సో కేసులో. సో ఈ ఎక్కువగా అంటే ఏదైతే 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని ఈవెన్ రేప్ చేసినా, రేప్ చేయబడినా కూడా ఇటువంటి వాటికి పాల్పడ్డప్పుడు సో దీన్ని ఎందుకు అంటే అంత జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు ఇటువంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి? ఈ పోక్సో అనే విషయం ఏంటంటే ఎవరైనా 16 ఏజ్ అండ్ 18 ఏజ్ బిలో ఉన్న లేడీస్కి సెక్షువల్గా హరాస్మెంట్ అవుతాయి అండ్ రేప్ జరిగితే మాత్రం పోక్సో అంటారు. బట్ ఇప్పుడున్న అవేర్నెస్ మొబైల్ రీజియన్లో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే సిస్టమ్ 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది స్కూళ్ళలో. ఇంతకుముందు ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్ ఉంటుండే. ఇప్పుడు 5th క్లాస్ నుంచి అరే నా పోరెగాడు. సో పోరిగాడు ఆ తెలియని వయసులో కలిస్తే ఏం జరుగుతుందండి? సెక్షువల్గా తెలియక సెక్షువల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ అమ్మాయికి సెక్స్ అంటే ఏంటి తెలియదు, రొమాన్స్ అంటే ఏంటి తెలియదు, కిస్ అంటే ఏంటి తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఆ చిన్న పిల్లగాడు కానీ ఇంకెవరైనా టీచరు ఇంకెవరే సో ఆయన కొంచెం తెలియని భావంలోకి వెళ్ళిపోతుంది. అరే తప్పని కూడా తెలియదు కొందరికి. తెలియని భావంలోకి వెళ్ళి ఆమె ఒక ఇన్ఫాక్చుయేషన్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. అది పేరెంట్స్కి చెప్పినప్పుడు అప్పుడు రికగ్నైజ్ అవుతారు, ఓకే నా బిడ్డ సెక్షువల్గా హరాస్మెంట్ అయ్యింది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆధార్ కార్డు కానీ 10th క్లాస్ కానీ మేము తీసుకెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నన్ను పలానా టీచర్ కానీ, మా పలానా ఫ్రెండ్ కానీ, పలానా క్లాస్మేట్ కానీ మా అమ్మాయిని సెక్షువల్గా హరాస్ చేశారు, యూ టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ పర్ లా అంటే అప్పుడు పోలీసు వాళ్ళు పోక్సో రిజిస్టర్ చేస్తారు. పోక్సో కేసు అంటే ఏంటి? అమ్మాయి ఏజ్ 18 years బిలో ఏంటిది ఇంకా ఎక్కువ ఉంటుంది, పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా రేప్ కేసుకి రీజనబుల్గా ఒక 30 to 40, 50 days జైల్లో ఉంటే దీంట్లో ఇంకా 3 months వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, జానీ మాస్టర్ కూడా ఆల్మోస్ట్ 45 days ఉన్నారు. చాలా గట్టిగా ట్రై చేస్తే అది 45 days హైకోర్టులో వచ్చింది లాస్ట్కు. ఓకే, సో జానీ మాస్టర్ విషయంలో అంటే ద్రోషి అని చెప్పేసి నిర్ధారణ కాలే కదా? ఇప్పుడు కాదు, అది ఇంకా 3-4 years ఈజీగా పడుతుంది. ఓకే, ట్రయల్ పూర్తి అవడానికి 3-4 years ఈజీగా పడుతుంది. జైలుకు వచ్చిన ప్రతి ఒక్కరు దోషి కాదు, నిర్దోషి అని మనం చెప్పలేము. జైలు ఈజ్ ఫస్ట్ రిమాండ్ అంతే. రిమాండ్, కస్టడీ, రిమాండ్ ఇవన్నీ టర్మ్స్ ఉంటాయి. జైల్లోకి వచ్చినట్టు ప్రతి ఒక్కరు తప్పు చేసిన ఏం కాదు. సో మన స్కూళ్ళల్లో ఈ మధ్యకాలంలో కూడా చాలా జరిగినాయి. చిన్న పిల్లలు LKG, UKG, 1st class, 2nd class వాళ్ళని కూడా ఈ టీచర్స్ వదిలిపెట్టడం లేదు. అంటే సెక్షువల్గా వాళ్ళతో అంటే వాళ్ళని యూజ్ చేసుకొని చంపిన వాళ్ళు, హరాస్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎస్, ఎందుకు చిన్నపిల్లల్ని చూస్తే ఇటువంటి మెంటాలిటీ కలిగిన టీచర్స్ ఏంది అసలు? వాళ్ళ మైండ్ సెట్ ఏంది? ఇప్పుడు టీచర్లు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ సెన్సెస్ కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకు పిల్లలు ఉంటారు. ఎస్, అదే అంటున్నా. అదే పైశాచిక ఆనందం అనేది ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు ఏం చూస్తారు పైకి? అదే ఉంటుంది, అదే పైశాచిక ఆనందం అంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని యాక్చువల్గా అది క్రిమినల్ అని తెలిసిన, క్రైమ్ అని తెలిసిన మార్కులు వేయాలను 100కు 100 వేస్తామమ్మా, నేను క్లాస్ టాపర్ చేస్తామంటే ఆమె ఉబ్బిపోద్ది క్లాస్లో. ఇప్పుడు ఒక లేడీ స్టూడెంట్ వాళ్ళు కష్టపడి చదువుకోవడానికి కదా, అమ్మ ఫస్ట్ ఇన్ క్లాస్ బ్యాడ్ చేస్తుంది, నాకు సెకండ్ ఇన్ క్లాస్ బ్యాడ్ చేస్తుంది అంటే వాళ్ళు మామూలుగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి టీచర్ ఏదైతే చేయడం కానీ. అందుకే ప్రభుత్వం కూడా, షీటీమ్స్ కూడా ఒక కొత్త ప్రపోజల్స్ వచ్చాయి. వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నప్పటి నుంచి 1st class నుంచి నేర్పిస్తున్నారు. డెఫినెట్గా అది ఇంకా ప్రాథమిక స్కూల్స్లోకి వెళ్ళి ఇంకా ఊర్లలో కూడా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళి వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్ అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అనేది, అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ జరిగితే ఒకవేళ టీచర్ మృగమైనా సరే తప్పించుకోలేడు. ఓకే, అండ్ చాలామంది సామాన్యులలో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వాడు ఒక క్రైమ్ చేసినప్పుడు వెంటనే తీసుకెళ్ళి రిమాండ్కి తరలించడమో జైల్లో పెట్టడం జరుగుతుంది. అదే ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక సీఎం, ఒక PM అదే క్రైము వాళ్ళు చేసినప్పుడు వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రిమాండ్కి ఎందుకు తరలించారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు వాళ్ళని జైల్లో వేయరు? ఇది ఎక్కడి న్యాయం? లేదండి, మామూలుగా చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే. కానీ మన ఈ సామాన్యులు జరిగితే, సపోజ్ ఒక నిన్నే అరెస్ట్ చేస్తున్నావు అనుకో, నువ్వు సామాన్యుడు అనుకో, నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినావు, నీకు లా మీద అవగాహన ఉండకపోవచ్చు ఎక్కువ.
సో పోలీసు వాడు చేతులు కట్టుకోమంటే కట్టుకుంటావు, దించుతావు, కూర్చోమంటే నిల్చుంటావు. నీకు ఒక అడ్వకేట్ సపోర్ట్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు చట్టం మీద, పోయి రిమాండ్ అయిపోతావు. ఏదైనా సపోజ్ నువ్వే డ్రగ్స్ కేసులో ఏదైనా ఇష్యూ అయితే, అదే ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో డ్రగ్స్ కేసులో ఇష్యూ అయితే వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ అబ్స్కాన్కి వెళ్ళిపోతాడు ఫోన్లు బంద్ చేసి. నాకు మా డాడీ ఒకటి చెప్పిండు, యాంటిసిపేటరీ బెయిల్ అనే ప్రొవిజన్ ఉంది, ముందస్తు బెయిల్. లోయర్ కోర్టులో వేసుకుంటాడు, హైకోర్టులో వేసుకుంటాడు. 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి అడ్వకేట్ ఫీజు పెడతాడు, యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. అంటే చట్టం అందరికీ సమానమే. నీకు నాలెడ్జ్ లోపం వల్ల నువ్వు ఆ ప్రొవిజన్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నావు, వాడు నాలెడ్జ్ ఉండి ప్రొవిజన్ ఉండి యూటిలైజ్ చేసుకుంటున్నా, అంతే అర్థం. యాంటిసిపేటరీ నువ్వు వేసుకోవచ్చు, వాడే వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ నాలెడ్జ్ అవగాహన కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా. డబ్బులు చల్లి ఈ మధ్యకాలంలో ఒక సెలబ్రిటీ హోదాని సంపాదించినటువంటి హర్ష, ఆయన కూడా అబ్స్కాండ్కి వెళ్ళి దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్. జానీ మాస్టర్ యాంటిసిపేటరీ బెయిల్ వేయలేదు, నిజం డిఫరెంట్, మేబీ డిఫరెంట్ రిజల్ట్స్. హర్ష సాయి యాంటిసిపేటరీ బెయిల్ వేసిండు, 1 వేసిండు, 2 వేసిండు, ఫైనల్లీ హీ గాట్ ఇట్. సో ఇక్కడ జానీ మాస్టర్ ఇవ్వడం లేదు, ఎక్కడ యూటిలైజ్ చేసుకోలేదు ఆపర్చునిటీ. రాజ్ తరుణ్ కూడా సెక్షన్ 493 ఐపీసీలో కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసింది కాబట్టి వచ్చింది. ది నాలెడ్జ్ ఇస్ మ్యాటర్, దట్స్ ఇట్. ఓకే. సో భూదందాల విషయానికి వస్తే నిజంగా ఇది మాత్రం ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి. సో ఒకటి భూమి ఇంకొకటి కబ్జా చేసుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఒరిజినల్ పేపర్స్ యాస్టీస్గా చేసుకుంటున్నారు. అయినా కూడా ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. మరి దీనికి చట్టాలు మరి చుట్టమవుతున్నాయో తెలియదు, కానీ మరి వాళ్ళకు అంటే కనీసము కరెక్ట్గా మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకు వచ్చేటట్టు చేసుకునే విధంగా సెక్షన్ అంటే మీ లాలో లేదా అంటున్నారు? డెఫినెట్గా ఉందండి. యాజ్ పర్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారము మీకు నీ భూమి నేను ఆక్యుపై చేసిన, నీకు ఒక 3 years టైం ఉంటుంది. 2 years వరకు టైం ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. మీ నాలెడ్జ్ ప్రకారం 3 years, బట్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరౌస్ అయ్యి 2 years వరకు నువ్వు నా మీద నేను నీ భూమి ఆక్యుపై చేసిన అంటే మళ్ళీ నీ భూమి నీకు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ లిమిటేషన్ యాక్ట్ అనేది చాలా ప్రాథమికం. నీ భూమి నేను ఆక్యుపై చేసిన నాలెడ్జ్ నువ్వు ఉండి 12-13 సంవత్సరాలు కామ్గా ఉంటే నీ భూమి నాదైపోద్ది. ఒకవేళ నీకు నాలెడ్జ్ ఉండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ సివిల్ కోర్టుకి వెళ్ళాలి నాలెడ్జ్ ఉందంటే అప్పుడు మళ్ళీ నీ భూమి నీకు వస్తుంది 100%. అది బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్, దట్స్ ఇట్, అంతే. ఓకే, అంతే. సో మరి యాజ్టీస్గా ఇక్కడ కాగితాలు ఇన్ని కూడా ఒరిజినల్ చూపిస్తున్నాడు కదా. ఒరిజినల్ చూస్తే ఏది ఒరిజినల్ ఏది ఇల్లీగల్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఏది ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఏది సెకండ్ రిజిస్ట్రేషన్, ఏది వ్యాలిడ్ రిజిస్ట్రేషన్, ఏది వ్యాలిడ్ పేపర్స్, ఏది ఇన్వాలిడ్ పేపర్స్ అనేది జ్యూరిడిక్షన్ ఆఫ్ ద కోర్ట్ విల్ డిసైడ్ ఇట్. ఓకే. సో అది అక్కడైతే దొరికిపోతారు, 100% దొరికిపోతారు. కోర్టు ఏం చెప్తే అదే మొత్తం న్యాయం. ఓకే. సేమ్ అదే డేట్లో అదే ఇయర్లో ఒకవేళ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటాయి, అదే ఇల్లు రిజిస్ట్రేషన్ లో ఎవరిది ఫస్ట్ రిజిస్ట్రేషన్ టైంతో సహా తెలిసిపోద్ది కదా. అవునా? ఇప్పుడు సెకండ్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ ఇన్వాలిడ్, ఓకే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇస్ వ్యాలిడ్. ఓకే. అండ్ పీడీ యాక్ట్ వచ్చిందంటే ఇంకా నువ్వు 15 సంవత్సరాల 10 సంవత్సరాల దాకా నువ్వు బయటికి రావరా అని చెప్పేస్తారు. సో అసలు పీడీ యాక్ట్ ఎటువంటి అంటే క్రైమ్స్ చేస్తే ఈ పీడీ యాక్ట్ పడుతుంది? మామూలుగా పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటారు. అంటే ఏంటంటే ఈ వ్యక్తి మీద ఆల్రెడీ 3-4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈయన సమాజంలో ఉంటే ఎక్కడికైనా వెళ్తే ఏం క్రైమ్ జరుగుతుందో మనకు తెలియదు, అందుకు నువ్వు పోలీస్ స్టేషన్కి నీ కేసులు పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్కి వారానికి ఒకసారి వచ్చి సంతకాలం పెట్టిపో. ఎన్ని కేసులు ఉంటే పీడీ యాక్ట్ పడుతుంది? మినిమం 2-3, 2 or 3 మాక్సిమం. అది కూడా మేజర్ క్రైమ్స్. చిన్న ఒక 5-6 ఉంటే కూడా పీడీ యాక్ట్ పడే అవకాశం డిపెండ్స్ అపాన్. అప్పుడు ఇంటెలిజెన్స్ విజిలెన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఈ వ్యక్తి మనకు తీవ్రత అనిపిస్తే పీడీ యాక్ట్ పెట్టచ్చు. యాక్చువల్గా చాలా రేర్ కేసెస్, ఓన్లీ రౌడీలు గుండాల మీద పెడుతుంటారు. అండ్ కక్ష సాధింపుల మీద పొలిటీషియన్స్ కూడా ఈ మధ్యానికి పీడీ యాక్ట్ పెడుతున్నారు. యాక్చువల్గా కనయ్య కుమార్ మీద పెట్టిన పీడీ యాక్ట్ అట్లా. సో పీడీ యాక్ట్ ఉంటే మీరు వారానికి 1-2 సార్లు వచ్చేసి మీరు పోలీస్ స్టేషన్లో సంతకము, మీరు ఈ కాన్స్టిట్యూషన్లే ఉన్నారు, మీరు బయటికి వెళ్ళలేదు, విదేశాలకు వెళ్ళలేదని ప్రూవ్, జస్ట్ టు ప్రూవ్. ఒకవేళ నువ్వు పెట్టలేదంటే ఇంటికి వస్తాడు, ఉన్నావా లేదా చెక్ చేస్తాడు పోలీసుడు. పీడీ యాక్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి జైల్లో? పీడీ యాక్ట్ పడితే జైలు ఉండాల్సిన అవసరం లేదు, అది మళ్ళీ ప్రూవ్ కావాలి. అన్ని సెక్షన్స్ ప్రూవ్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్షన్స్ వాళ్ళు అన్ని సంవత్సరాలు జైలు ఉండాలి.
మినిమం ఎన్ని సంవత్సరాలు? మినిమం ఎన్ని సంవత్సరాలు ఉండదు. పీడీ యాక్ట్ అనేది 2-3 ఎఫ్ఐఆర్లకు సంబంధించింది కాబట్టి ఆ సెక్షన్స్ ఏంది, అది రేప్ కేసా, మర్డర్ కేసా, Prove అయితే. 354D ఇవన్నీ డిఫరెంట్ సెక్షన్స్ బట్టి డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో పీడీ యాక్ట్ కి దానికి సంబంధం లేదు యాక్చువల్గా. ఓకే. సో అంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంటే తప్పలేదు. డిపెండ్స్ అపాన్ ద సెక్షన్. దాంట్లో కూడా మళ్ళీ సెక్షన్స్ యా అదే అండి. పీడీ యాక్ట్ లో కూడా డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ ఉంటాయి కదా, బేస్డ్ ఆన్ దాని మీద మనకు పీడీ యాక్ట్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్ గా ఒక 3 మర్డర్లు చేసిండు, కన్ఫర్మ్ అయింది, పీడీ యాక్ట్ చేసేసారు, ఎన్ని ఏండ్లు పడుతుంది బయటికి రావడానికి? ఆ మర్డర్ కేసులో ఏది ప్రూవ్ అయినా జడ్జి గారు ఎన్ని ఇయర్స్ లోపల ఉండాలంటే అన్ని ఇయర్స్ ఉండాల్సిందే. అంతే. 3 మర్డర్లు 4 మర్డర్లు ప్రూవ్ అయినా ఉండాల్సిందే. సో బెయిల్ తెచ్చుకోవడానికి ఉండదు. ఇంకా మొత్తం ట్రయల్ అంతా ప్రూవ్ అయినాక దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ బెయిల్. యూ కెన్ అప్పీల్, మళ్ళీ అప్పీల్ వేసుకోవచ్చు, బట్ అప్పీల్ కూడా ఫెయిల్ అయితే యూ హ్యావ్ టు బి గో ఫర్ ద జైల్. ఓకే. సో ఏంటి ఈ మర్డర్ చేసే వాళ్ళ మైండ్ సెట్ కానీ అంత క్రిమినల్గా ఎందుకు తయారవుతారు ఒక మనిషిని చంపాలని? వాళ్ళకు కూడా పర్సనల్ రీజన్స్ అండి. కొందరు సుపారీ ఇస్తారు. బీహార్లో ఏంటి మామూలుగా ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ 20 రూపాయలు ఇస్తే మర్డర్ చేస్తారు. అట్లాంటి బ్యాచెస్ ఉన్నాయి బీహార్లో. సో డిపెండ్స్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్, ప్రైవేట్ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా నేను నీ మీద ఆధిపత్యం చెలాయించని కోరిక, ఆతురత, ఇవన్నీ కూడా నాకు పొలిటికల్గా అడ్డొస్తుంది, వాడు మర్డర్ అయిపోతే నాకు బాగుంటుంది, ప్రణయ హత్య కేసులో ఆడు మర్డర్ అయితే నా బిడ్డను వేరేవానికి ఇచ్చి పెళ్లి చేసుకొచ్చిన ఆలోచన, ఇవన్నీ కూడా రీజన్స్. సో చాలా మంది అంటే కొందరు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఒకరిని చంపాలంటే ఇట్లా మీరు అన్నట్టు కొందరికి సుపారీ ఇచ్చి చంపిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు అని చంపేస్తే ఏదైనా ఉంటే బ్యాక్ ఎండ్లో నేను చూసుకుంటా, నేను బెయిల్ మీద తీసుకొస్తా అని చెప్పి అట్లా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో హౌ కుడ్ ఇట్ పాసిబుల్? సుపారీ ఇచ్చినోడు కూడా క్రైమే అండి యాక్చువల్గా. ఎవరైతే నిన్ను చంపాలని, ఎవరినైనా చంపాలని ఒకరిని రౌడీ గుండాలను పంపించినా అది అబెట్మెంట్ అని ఉంటుంది, ఎంకరేజ్మెంట్ అవుతుంది. అది కూడా 100% క్రైమ్ కిందకి దారితీస్తుంది. సో ఆయన కూడా జైలుకి పోవాల్సింది డెఫినెట్లీ. ఇప్పుడు మారుతిరావు అదే విషయం కదండి. ప్రణయ్ చంపిన వ్యక్తిలో మారుతిరావు సుపారీ ఇచ్చినందుకు ఆయన ఫైనల్గా ఆయనని ఏమని చేశారు. సో ఆయన ఆ టార్చర్ తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయిండు. ఆ మధ్యకాలంలో పంజాగుట్ట స్టేషన్లో ఒకే టైంలో 85 మంది పోలీసులు సస్పెండ్ చేసి పడేశారు. సో షకీల్ భాయ్ అని మాజీ ఎమ్మెల్యే కొడుకు ఏదైతే ప్రగతి భవన్ దగ్గర యాక్సిడెంట్ కేసు, సో అక్కడ సుపారీ తీసుకున్నారు లేకుంటే లంచం తీసుకున్నారని ఒక కారణంతో ఒకే స్టేషన్ నుంచి 85 మందిని సస్పెండ్ చేయడం ఒక హిస్టరీ. ఎస్. సో ఏంటి సార్ ఆ కేసును? డెఫినెట్గా అండి దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. యాక్చువల్గా పోలీసుల్లో కూడా లంచగుండ్లనే తయారయ్యారు యాక్చువల్గా. సో ఇప్పటికీ కూడా చాలామంది ఏసీబీ ట్రాప్లో ఇరుక్కుంటున్నారు. ఏఎస్ఐలు కానీ ఎస్హెచ్ఓలు కానీ లంచాలకు అలవాటు పడి ఇరుక్కుంటున్నారు. దానివల్ల డెఫినెట్గా ఏసీబీ వాళ్ళకు ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సపోజ్ షకీల్కి యాంటిసిపేటరీ బెయిల్కి కోఆపరేట్ చేసినని తెలిస్తే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ లోపల ఇంటెలిజెన్స్, ఎస్బీ స్పెషల్ బ్రాంచ్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ప్రకారం వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు, ఇంక్లూడింగ్ కెమెరాలు కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు అంటే అందరినీ తీసి ట్రాన్స్ఫర్ చేసిండు. దాంట్లో తప్పలేదు. ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ రిపోర్ట్ ప్రకారమే మేబీ ఇట్ మైట్ బి హ్యాపెన్. ఓకే. సో ఆ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా 2007లో శ్రీరాముడికి అస్తిత్వం లేదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మరి అదే అయోధ్యలో 2019లో మళ్ళీ రామ మందిరం ఎట్లా కట్టారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా సుప్రీంకోర్టుకు ఒక అధికారం ఉంది, ప్రాథమిక అధికారం. తన యొక్క జడ్జిమెంట్ని తను మళ్ళీ రీరైట్ చేసే అధికారం కూడా ఉంటుంది. సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది, హైకోర్టుకు కూడా ఉంటుంది. హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుకు నువ్వు 2000లో ఆ సర్కమ్స్టాన్సెస్ మీద ఒక ఆర్డర్ ఇచ్చావు, దాని తర్వాత 2024లో మళ్ళీ ఆర్డర్ రీరైట్ చేసుకునే అధికారం ఉంటుంది. రివ్యూ చేసుకునే అధికారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2005లో మందకృష్ణ మాదిగ విషయంలో మాదిగ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణలో అప్పుడు జడ్జిమెంట్ ఫేవర్గా రాలే. మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసి మళ్ళీ 19 years వాదన తర్వాత మొన్న ఫేవర్గా వచ్చింది. సో సుప్రీంకోర్టుకు ఒక ప్రాథమిక అధికారం ప్రత్యేకంగా ఉంటుంది యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము. సో ఆ అధికారం వల్ల రీరైట్ చేసుకోవచ్చు జడ్జిమెంట్స్. ఓకే. అయితే రీసెంట్గా నేను ఒకటి విన్నాను. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇది వాక్ఫా అనే ఒక వీళ్ళది కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఒకప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి ల్యాండ్స్ కానీ ఇల్లులు కానీ ఇవ్వడం జరిగింది.
అదే మన హిందువులు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటి పన్ను కడతా ఉంటాం కదా. ఇప్పుడు అదే వాళ్ళు ఈరోజు ఖాళీ చేసి వెళ్ళిపో, ఇక్కడ అవి మాయ మేము తీసేసుకుంటామంటే కూడా తీసేసుకునే హక్కు కూడా వాళ్ళకు ఉంటుందని చెప్పేసి విన్నాను. సో దీంట్లో అంటే అకార్డింగ్ టు రాజ్యాంగబద్ధ ప్రకారం సో ఇక్కడ హిందువులకు ఒక హక్కు, ముస్లిమ్స్లకు ఒక హక్కు ఉందా ఏంటని? అట్లేమి అందరికీ ఒకటి హక్కులు ఉంటుంది. ముస్లింలలో వక్ఫ్ బోర్డ్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడ హిందువుల్లో ఎండోర్మెంట్స్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో ఇక్కడ రెండు కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అంటే మనం ఎట్లయితే పన్ను పే చేస్తున్నామో వాళ్ళు కూడా పే చేస్తారా? డెఫినెట్గా అండి. ఎవరైనా పే చేస్తారు? ఇది గవర్నమెంట్ పే చేసుకుంటుంది యాక్చువల్గా. ఈ ఎవరైతే అనుభవదారులు ఉంటో వాళ్ళు 100% పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో బట్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ రిలీజియన్ సెంటిమెంట్స్ ప్రకారము, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము రాయితీలు కూడా ఇస్తుంది ఆ పన్నులకు. అయితే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ కొన్ని మాత్రం ఇన్హెరిటెన్స్ ఉంటాయి, కొన్ని ఆ పర్పస్ అయిపోయినాక మళ్ళీ మీరు వక్ఫ్ బోర్డ్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు అదే ఎవరైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మొత్తం ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాల్సిందేనా? డెఫినెట్లీ. ఇప్పుడు గవర్నమెంట్ అది ఇష్టం, గవర్నమెంట్ ఇష్టము. మీరు ఖాళీ చేయాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి దే కెన్ రిమూవ్. అంతే. సో మొత్తం అంటే అప్పుడు డిపెండ్స్ అపాన్ వర్క్, అది ఏదైతే వర్క్ ఇచ్చారో మొత్తం ఇన్హెరిటెన్స్ ప్రకారము ఆ డాక్యుమెంట్ ప్రకారం ఉంటుంది. కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారా, లేకపోతే వీళ్ళు ప్రైవేట్ నుంచి వాళ్ళ వారసులకు వర్క్ ఇచ్చారా లేదా అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది యాక్చువల్గా. ఓకే. సో నాకు తెలిసి రేప్ కేసెస్ కూడా మీ దగ్గరికి చాలా వస్తుంటాయి కదా? చాలా వస్తుంటాయి. ఇటువంటి రేప్ కేసెస్ నిజంగా ఆ కేసెస్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఆ క్రైమ్ చేసిన క్రిమినల్స్ని కూడా నిజంగా ఎలా స్టడీ చేస్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి సార్? వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే అమ్మాయిని శారీరకంగా అనుభవించి వదిలేయాలని మ్యాక్సిమం ఉంటారు. నాకు తెలిసి ఇంకోటి 75% ఆఫ్ ద రేప్ కేసెస్ ఇద్దరు ఇష్టంతోనే జరుగుతాయి. దాని తర్వాత గొడవలు వచ్చి అబ్బాయి మీద రేప్ కేసు పెట్టడానికి ముందుకు వస్తారు యాక్చువల్గా. సో ఇట్లాంటి యాజ్ పర్ ఎన్సీఆర్బి డేటా ప్రకారము, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం 74 to 75% ఆఫ్ ద రేప్ కేసెస్ ఆర్ నాట్ ప్రూవ్డ్ గిల్టీ యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సెక్స్ రేప్ కాదు, ప్రతి ఒక్క రేపు సెక్సే, బట్ ప్రతి ఒక్క సెక్స్ అనేది రేప్ కాదనే ఉద్దేశం ఎవరైనా రేప్ విక్టిమ్స్ ఆలోచించాల్సిన విషయం యాక్చువల్లీ. ఎందుకంటే మొన్న దిశ సంఘటన తీసుకోవచ్చు. అటువంటి రేప్ కేసెస్ అయితే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? అటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు రేప్ కి ముందు కూడా ఎక్కువగా దాదాపు రేప్ చేసిన వాళ్ళు దాదాపు ఒక 50% ద అక్యూజ్డ్ ఆల్కహాల్ తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలో లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క అన్కంట్రోల్నెస్ చేయకపోవడం వల్ల ఆ రేప్ కని ఇన్సిడెంట్కి వీళ్ళు పాల్పడుతున్నారు యాక్చువల్గా డేటా ప్రకారం. ఇంత డేటా అనాలిసిస్. మిగతా కోరికలు ఎక్కువයි, రెండోది, మూడోది వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించిన రీజన్స్ తోటి రేపు ముందుకు వెళ్తున్నారు యాక్చువల్లీ. ఈ రేపిస్ట్ల మైండ్ సెట్ అట్లా ఉంటుంది అంతే. ఆల్కహాల్ తీసుకోవడం, దాని తర్వాత అయిపోయాక వాళ్ళని చంపి ఏం లేదు, వాళ్ళకి సెక్స్ ఏంటంటే సెక్సే ప్రపంచం. మళ్ళీ మనిషిని చంపడం ఎందుకు? చేసి వెళ్ళిపోవచ్చు కదా. దాన్ని ఇప్పుడు అది ఒక పైశాచిక ఆనందం. ఇప్పుడు రేపు వాళ్ళు ఏమనుకుంటారంటే రేపు చేస్తే మళ్ళీ మనకి శిక్ష. ఇప్పుడు అమ్మాయి లేకపోతే వాళ్ళకు లా మీద అవగాహన ఉండదు కదా, చట్టం మీద అవగాహన లేక వాళ్ళని చంపడం జరుగుతుంది యాక్చువల్గా. ఓకే. ఇప్పటిదాకా మీరు బాగా అంటే చూసినటువంటి ది మోస్ట్ వైలెంట్ కేసు కానీ, నిజంగా అది ఒక సెన్సేషన్ కేసు కానీ ఏంటి సార్ అది? నేను చూసిన విషయంలో అయితే పల్లవి ప్రశాంత్ విషయంలో కొంచెం ఎక్కువ సెన్సేషనల్ కేసు అండి. ఆయన బిగ్ బాస్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ హౌస్ నుంచి రావడము, డైరెక్ట్గా వితౌట్ నాలెడ్జ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది నేను చేసిన దాంట్లో ఒక హిస్టారికల్ కేసుగా కూడా చెప్పుకోవచ్చు. బెయిల్ మేము చెప్పాం మీడియాకు, మేము ప్రొవిజన్స్ అన్ని చూసి చెప్పాం, 48 గంటల్లో పల్లవి ప్రశాంత్ ముందే తెచ్చి పెడతాం, అండ్ 48 అవర్స్లో 24 అవర్స్ నుండి బెయిల్ వచ్చింది యాక్చువల్గా. సో అది మా యొక్క హిస్టారికల్ కేసు. ఓకే. సో మీ అంటే కంప్లీట్గా మీరు అంటే వాదించిన కేసులు ఇది ఒక ఎస్. పల్లవి ప్రశాంత్ విషయంలో ఫస్ట్ నేను గజ్వేల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ధైర్యం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము ఇక్కడ వకాలతు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను ఎందుకు మన బిడ్డ మన పర్సన్ అని నేను కూడా ఒక 20 మంది అడ్వకేట్ని పోజ్ చేసుకుని అందరం కలిసి ఆర్గ్యుమెంట్ చెప్పడం, అదొక హిస్టారికల్గా నా కెరీర్లో నేను చెప్పుకోగలుగుతా. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్లో నాకు తెలిసి అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ చాలా కాంపిటీషన్ చాలా ఉంది. చాలామంది లాలు చదివేస్తున్నారు, చాలామంది అడ్వకేట్లు అవుదామని, జడ్జీలు అవుదామని చెప్పేసి. సో ఇంతమంది కాంపిటీషన్ తట్టుకోవాలన్నా కూడా
దానికి బాగా స్టడీ చేయాల్సిందే. డెఫినెట్గా. చాలా స్పాంటినిటీ కావాలి, స్మార్ట్ వర్క్ కావాలి, ఎస్. అండ్ లీగల్గా అన్నీ తెలిసి ఉండాలి, లీగల్గా ఇంకా తెలివిగా బాగా ఆరితేరి ఉండాలి. ఒక తప్పుడు కేసును కూడా దాన్ని మళ్ళా కొందరు అది తప్పు కాదు నిజమని చేసే మైండ్ సెట్ కూడా ఉంటుంది అడ్వకేట్ల దగ్గర. ఎస్. సో ఈ జర్నీలో నిజంగా మీరు డే 1 నుంచి ఒక ఇంత మంచి అడ్వకేట్ అవ్వడానికి అసలు నిజంగా ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు? డెడికేషన్ అండి. నేను దాదాపు మేము స్టార్టింగ్లో మా సీనియర్ దగ్గర చేసేటప్పుడు నైట్ 1:32 వరకు వర్క్ చేసుకున్నాం. డ్రాఫ్టింగ్ కానీ, అనాలిసిస్ కానీ. అండ్ ప్లస్ నాకు ఇంతకుముందు దీనికి సిస్టమ్కి అడ్వకేట్ సిస్టమ్కి వచ్చే ముందు సిస్టమ్ మీద అవగాహన ఎక్కువ ఉంది. వాట్ ఈస్ లెజిస్లేటివ్ సిస్టమ్, వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, వాట్ ఈస్ జ్యుడిషియల్ సిస్టమ్, వాట్ ఈస్ మీడియా, ఫోర్త్ ఎస్టేట్, ఎవరికి చదరంగంలో ఎవరికి చెక్ పెట్టాలనే నాలెడ్జ్ ఎక్కువ ఉంది. అంటే దాని మీద మనము అవగాహన చేశాం కాబట్టి ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అవగాహన ఉంది, మరి నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్డెప్త్గా లేకున్నా అవగాహన ఉంది. దాంట్లో మనము ఇప్పుడు సపోజ్ ఎస్హెచ్ఓ తప్పు చేస్తుండు, ఎస్హెచ్ఓకి లీగల్గా వెళ్తే మనకు ఎంత టైం పడుతుంది, కన్సర్న్ ఆయనకు పై హైయర్ అథారిటీ ఉంటాడు ఇక్కడ, ఆయన ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏసీపీ తర్వాత డీసీపీ తర్వాత సిపి తర్వాత ఐజీ తర్వాత డీజీపీ, ఎవరికి చెక్ పెట్టాలి అనే అవగాహన ఉంటే మాత్రం అడ్వకేట్ వృత్తిలో మంచిగా రాణించవచ్చు. అడ్వకేట్ వృత్తిలో కాకుండా రాజకీయంగా కూడా మంచిగా రాణించవచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ పవర్ అనేది ఈక్వల్గా ఉంటుందా ఈ 4 పిల్లర్స్కి? 100%. అదే ఒక ఇల్లు నిలబడాలంటే 4 పిల్లర్లు, దట్స్ ఇట్. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ 4th పిల్లర్ మీడియా. ఓకే, దట్స్ ఇట్. సో ఒక చాలా సెన్సేషనల్ మర్డర్ కేసు మీకు వచ్చింది సార్. నిజంగా ఆ వ్యక్తి ఒక 10 మంది కలిసి ఒకరిని చంపింది ఒక్కడే, కానీ 10 మంది ఉన్నారు. సో మిగతా 9 మందిని మీరు సేవ్ చేయాలి. చంపింది ఒక్కడే, జస్ట్ 10 మంది ఆడున్నారు, 9 మందిని సేవ్ చేయాలి. చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది. సో దీన్ని ఏ విధంగా మీరు విజయవంతం చేస్తారు? అది ఎంత అంటే నాలెడ్జ్ ఉండాలా దీనికి, లేకుంటే ఆ వర్క్ అంత బుక్స్ మీద వర్కౌట్ చేయాలా? లేదండి, ఇప్పుడు ఒక మర్డర్ కేసులో యాక్చువల్గా ఫస్ట్ కంప్లైంట్ చూస్తాం. కంప్లైంట్ చూసి మెడికల్ లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తాం, డాక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్లస్ 161 స్టేట్మెంట్స్, 164 స్టేట్మెంట్స్, విట్నెస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ను కూడా మేము పరిశీలిస్తాం బాగా. దాంట్లో మాకు క్లాజ్ వస్తే అవతల వాడిని ఎలా బయటికి వేయాలనేది, ఎవరైతే అక్యూజ్డ్ మర్డర్ చేస్తారని నింద మోపిన పర్సన్ని ఎలా బయటికి వేయాలనేది మేము ఆలోచిస్తాం యాక్చువల్గా. అవతల పర్సన్ కూడా మీ అంత స్ట్రాంగ్ అడ్వకేటే ఉంటాడు. డెఫినెట్గా ఇప్పుడు 2 అడ్వకేట్లు ఏదో ఒక అడ్వకేటే విన్ అవ్వాలి. యుద్ధంలో ఒకరు ఓడిపోవాలి, ఒకరు విన్ అవ్వాలి. సో ఎవరిది మెరిట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకు న్యాయం అనేది వస్తుంది. సో ఇక్కడ ఎవిడెన్సా ముఖ్యం, లేకుంటే వాదించే అడ్వకేటా? ఎవిడెన్స్ ఈజ్ ప్రివైల్స్. ఓకే, ఎవిడెన్స్ ప్రివైల్స్. వాదించే అడ్వకేట్ సేమ్ నాలెడ్జ్ ఉంది అంటే నేను ఒకటేలాగా వాదిస్తాం, బట్ ఎవిడెన్స్ ప్రివైల్స్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసే ద ఇంపీరియల్ వే ఆఫ్ మెథడాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఎవిడెన్స్ ఉంటుంది, దాన్ని ప్రజెంటేషన్ చేసే శక్తి కూడా ఉండాలి అడ్వకేట్కి. ఓకే, లేకపోవచ్చు అంటే మీకంటే చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తే ఉండొచ్చు, కాకపోతే ప్రాపర్ ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయి, మీరు స్ట్రాంగ్గా వాదిస్తారు. సో మీ దగ్గర అంతగా ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీ దగ్గర లేవు. ఏంటి పరిస్థితి? ఎవిడెన్స్ ఉంటే ఒక్కొక్కసారి జడ్జి గారు కూడా ఎంత మంచి ఎవిడెన్స్ ఉన్నా దానికి ఎంత పెద్ద సీనియర్ అడ్వకేట్ అయినా పక్కకు పెట్టి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ న్యాయం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అంతే. సో డిపెండ్స్ ఆన్ అడ్వకేట్, ఏం కాదు అడ్వకేట్ మీద ఉంటుంది, బట్ ఆ ఎవిడెన్స్ ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా కన్విన్స్ చేయాలనే ఉద్దేశం కూడా 2 ఇంపార్టెంట్ యాక్చువల్గా. 2 కన్నా ఇంపార్టెంట్, ఎవిడెన్స్ ఇంపార్టెంట్ ప్లస్ వే ఆఫ్ మెథడాలజీ టు అప్రోచ్ ద కోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో అట్లా మీరు ఇప్పటి వరకు ఎన్ని కేసులు గెలిచారు, ఎన్ని కేసులు ఓడిపోయారు? దాదాపు ఇప్పుడు మాకు ఒక 50% అబోవ్ అయితే అన్ని గెలిచామండి. డిస్పోజ్ అయితే ఒక 50% అబోవ్ అయితే ఉన్నాయి మాకు. సో మిగతావి పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఓడిపోవడం అంటే ఓడిపోనే ఉండదు, ఓడిపోయినా మళ్ళీ మేము అప్పీల్కి వెళ్తాం. డిపెండ్స్ అపాన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్. ఓకే, సో ఇక్కడ ఎట్లా అంటే ఒక అడ్వకేట్ పని అయ్యాక డబ్బులు తీసుకుంటారా, పని ముందే డబ్బులు తీసుకొని? స్టార్టింగ్ లోకి అయితే ఏ అడ్వకేట్ అయినా డిపెండ్స్ అపాన్ ఫీజెస్ ఉంటాయి. అడ్వకేట్ కి రేంజ్ బట్టి, ఫీజు బట్టి, ఆయన స్ట్రాటజీ బట్టి ఫీజెస్ ఉంటాయి. ఒక బెయిల్కి 1000 రూపాయలకు చేస్తారు, అదే 1000 రూపాయల కేసుని 10 లక్షలు 20 లక్షలు కూడా చేస్తారు. చూసాను సార్ నిజంగా. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో, కవిత గారి టైంలో వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు నిజంగా ఒక అడ్వకేటు ఒక కేసు వాదిస్తే
జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని అప్పుడు తెలిసింది నాకు. అదే అసలు అంటే ఇప్పుడు ఒక్క జస్ట్ అంటే ఆయన వాదించే టైంతో పాటు క్యాలిక్యులేషన్ చేస్తారట. అదే ఇంత అంటున్నా టైం ఇన్ని కోట్లు అని. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక విషయంలో మామూలుగా అదే బెయిల్ని 1000 రూపాయలు కూడా చేస్తారు, 500 కూడా చేయొచ్చు. బెయిల్ని 500 రూపాయలు కూడా చేయొచ్చు. బట్ దాని కాస్ట్ 10 lakhs కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఒక వర్క్ నాలెడ్జ్ వర్త్ ఇది. ఇక్కడ నాలెడ్జ్ ప్రివేట్స్ అంతే ఇక్కడ, దట్స్ ఇట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన అడ్వకేట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చారు. ఆయన అక్కడ కేసులన్నీ వదులుకొని ఇక్కడికి రావాలి. ఆ కేసులకు వేరే సబ్ జూనియర్స్ కానీ సబ్ కొలీగ్స్ కానీ అప్పగిప్పాలి. అక్కడ ఆ పేమెంట్ చూసుకోవాలి, ఈయన ఫీజు చూసుకోవాలి. అందుకే రేట్ అంత పెరిగింది. ఓకే. కొందరు ఒకనొక విషయంలో సపోజ్ అదేంటిది కొన్ని విషయాల్లో జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో మనం ఆపుతాం, ఏదో తెలివి ఉపయోగించి సిస్టమ్ని అవగాహనతో మనం ఆపుతాం. దానికి డెఫినెట్గా హీ హ్యాస్ టు పే. ఒక్క కేసు తోటి నిజంగా జీవితంలో సెటిల్ అయిపోయేంత ఉంటుందండి. ఇది కూడా ఉంటుంది అడ్వకేట్. ఎస్ అవునండి, వాస్తవం. ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ అడ్వకేట్లు ఇంత ఫీజు తీసుకోవాలని అయితే ఇక్కడ రాయలేదు. బట్ సివిల్ కేసులో మాత్రం 10% ఆఫ్ ద మార్కెట్ వాల్యూ తీసుకోవాలని ఉంది. బట్ క్రిమినల్ కేసులో ఇంత ఫీజు తీసుకోవాలని ఇక్కడ లిమిటేషన్ లేదు. బట్ తీసుకున్న ఫీజుకి న్యాయం జరగాలి, లేకపోతే అసోసియేషన్ మీద కంప్లైంట్ పడుతుంది. అది కూడా ఉంటుంది. ఉంటుంది. సో మీరు పర్సనల్గా మిమ్మల్ని వచ్చి ఇప్పుడు ఒక అబ్బాయి మిమ్మల్ని చాలా పెద్ద కేసు, సో మీ ఫీజు అట్లీస్ట్ ఒక 5 కోట్లు అనుకోండి, సో అది ఫెయిల్ అయింది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు 5 కోట్లు ఫీజు ఇచ్చి పర్సనల్ మిమ్మల్ని పర్సనల్గా ఎట్లయినా కేసు గెలవాలి సార్ అంటే మీరు చెప్తారు, అయ్యా నా ఫీజు 5 కోట్లు దీనికి, ఎందుకంటే అన్ని వదులుకొని వచ్చి నేను ఇక్కడ చేయాలి కాబట్టి. సో వేరే స్టేట్ నుంచి మీరు వచ్చారు, మీరు అన్నట్టే 5 crores తీసుకుని అయినా ఓడిపోయారు, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓడిపోవడం అంటే నేను వర్క్ చేయకపోవడంగా ఓడిపోవడం వేరు. నువ్వు ఇచ్చిన ఎవిడెన్స్ని ప్రాపర్గా యాజ్ పర్లా ఎస్టాబ్లిష్ చేసి ప్రజెంట్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తే నీ దాంట్లో మెరిట్స్ లేకుంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. డబ్బులు పెట్టేది అందుకే సార్ చాలా అదే అంటున్నా. ఇప్పుడు ఏ అడ్వకేట్ కూడా వకాలత్ తీసుకుంటాడే కానీ నీ క్రైమ్ మొత్తాన్ని నేను తీసుకోను. అర్థమవుతుందా? నీ తరపున వాదించడానికి మాత్రమే అడ్వకేట్. ఇప్పుడు గుళ్ళోకి చాలా మంది భక్తులు వస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు, అర్చన మాత్రం పూజారితోనే చేయించుకుంటాడు. అందరికీ అర్చన చేస్తాడు, అన్ని కోరికలు తీరాలని లేదు కదా. రేపొద్దున నువ్వు 100 రూపాయలు అర్చన చేయించుకున్నా నాకు ఈ కోరిక తెలియదు పూజారికి వచ్చి క్లెయిమ్ చేస్తే ఊకుంటాడా? అంతేనా కదా? నువ్వు దేవుణ్ణి అడగలేవు, పూజారిని అడగలేవు. నీ యొక్క ఎంత దేవుడికి ఎంత కోరిక కోరుకున్నా దానికి తగ్గ కృషి అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎవిడెన్స్ అనేది బేస్డ్ ఆన్ ప్రివెల్స్. యాక్చువల్గా ఎవిడెన్స్ని ప్రజెంట్ చేసే శక్తి కూడా నాలెడ్జ్ కూడా అడ్వకేట్కి ఉంటే అప్పుడు కేసు విన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మా పోడ్కాస్ట్కి ఇంత టైం ఇచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.